హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాదల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలామందికి మేము పేషెంట్స్కి చెప్పి పంపిస్తాం, వెళ్ళిన తర్వాత మర్చిపోయి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఫోన్ చేస్తుంటారు, లేదంటే ఫోన్ చేయడానికి ఒక్కొక్కసారి అలా మొహమాట పడుతూ ఉంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకోవాల్సిన తర్వాత జాగ్రత్తలు ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హెడ్ అంతా కొంచెం హెవీగా ఉంటుంది, మనం ఇచ్చిన అనస్థీషియా వల్ల కానీ ఫ్లూయిడ్ వల్ల కానీ. సో మనకి హెడ్ కొంచెం కారు ఎక్కుతున్నప్పుడు పైన డోర్కి తగలటం అలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కార్ డోర్ చూసుకుని తల ఇలా గార్డ్ చేసుకుని కార్ ఎక్కిన తర్వాత ఇవి వెనకాల సీట్కి ఇలా టచ్ అవ్వకుండా నెక్ పిల్లో పెట్టుకుంటాం. ఇలా కేర్ఫుల్గా ఉంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నైట్ పడుకునే ముందు మనం హెడ్ వెనకాల టచ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ ఒక నెక్ పిల్లో కానీ లేదు అంటే పిల్లోలా మన బెడ్షీట్ లాంటి బ్లాంకెట్ కానీ ఏదైనా రోల్ చేసేసుకుని ఈ వెనకాల పెట్టుకుని ఇది అంటకుండా హ్యాంగ్ అయ్యి టచ్ అవ్వకుండా పడుకోవాలి. ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 2 to 3 అవర్స్కి మేము ఇచ్చే స్ప్రే ఉంటుంది, యాంటీసెప్టిక్ స్ప్రే కానీ యాంటీబయాటిక్ స్ప్రే కానీ సెలైన్ స్ప్రే కానీ ఇస్తాం. అలాంటి స్ప్రేని ఏం చేయాలంటే ఎవ్రీ 2 to 3 అవర్స్కి మనం ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేసామో ఆ ఏరియా మొత్తానికి స్ప్రే చేయాలి. ఇది ఒక 3 days చేయాలి. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటంతో పాటు మేము ఒక యాంటీబయాటిక్ ఒకటి, పెయిన్ కిల్లర్ ఒకటి, యాంటాసిడ్ ఒకటి, స్వెల్లింగ్ తగ్గటానికి ఒకటి, మల్టీవైటమిన్ ఒకటి, ఇలా ఒక 5-6 ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఇవన్నీ ఖచ్చితంగా 1 week పాటు వాడాలి. ఇలా కేర్ తీసుకుంటా ఉంటే మీకు 99.99% ఏం ఇన్ఫెక్షన్స్ రావు. ఇంకొకటి, వెనకాల మనం బ్యాక్ సైడ్ ఏరియాలో ఎక్కడైతే హెయిర్ హార్వెస్ట్ చేస్తామో అంటే ఎక్కడైతే హెయిర్ తీస్తామో ఆ ఏరియా మీద ఒక డ్రెస్సింగ్ పెట్టి పంపిస్తాం మీకు. ఆ డ్రెస్సింగ్ని మనం ఒక 24 to 48 hours తర్వాత జస్ట్ ఇలా ప్లాస్టర్స్ తీసేస్తే అది వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత నీట్గా ఎవరినన్నా మీ ఇంట్లో మీ మదర్నో లేదంటే ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో ఒకరిని హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోమని స్టెరైల్గా గ్లౌజ్ వేసుకుని మేము ఇచ్చిన ఆయింట్మెంట్ తీసుకుని ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా ఆయింట్మెంట్ అప్లై చేయాలి. కింద నుంచి పైకి ఎందుకు అప్లై చేయకూడదు అంటే ఎగెనిస్ట్ ద హెయిర్ డైరెక్షన్ వెళ్తే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పైనుంచి కిందకి అప్లై చేసుకుంటే మీకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇలా ఒక 3 days to 4 days అప్లై చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.